ఏం చేస్తున్నావే? కసర్ ఇప్పుడు అది తీసినాక ఏం చేస్తావు? పొగాకేయాలి. ఏ మరి చూద్దాం. అదేంది రాయి ఎందుకు? అది నోట్లోకి పొగాకు రాకూడదు. ఎందుకు రాయి వేసినావు? ఈ సంచి ఏంది చెప్పు. ఈ సంచి గురించి ఏమేమి ఉన్నాయి? ఏం పొగాకు, దూది. ఇంకా ఇంట్లో పైసలు వేసుకునికి. అది కాదే ఆకురాయి ఏదో ఉన్నది కదా, అవి చెప్పు. ఆకురాయి ఇంకేమున్నది? రాయి, దూది. ఏ రాయి ఉంది? ఓకే, ఎట్లా చేస్తావు చెప్పు. ఇక అది ఎట్లా వేస్తావు పొగాకు గిట్ట? చెప్పు, నీ పేరు అది ఇది చెప్పు, అది చేసుకుంటా. నా పేరు సాయప్ప. ఎన్నేళ్ళు నీకు ఇప్పుడు? ఉమర్ 80 ఏండ్లు. అయినా కట్టె లేకుండా తిరుగుతున్నావు. జీవాల కాసిన అన్ని చేసినాయి. దమ్ముకొచ్చేది పనం. జీవాలు ఉండేనా నీకు? నూరు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఎన్ని? నూరు. ఇప్పుడు కూడా నువ్వే చూస్తావా జీవాలను? మనమని పెట్టినాయి. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఉండగా రోడ్ సెట్ల మీద కావాలి. ఇప్పుడు రోడ్డు చెట్లు మంచిగా పెడుతుందా గవర్నమెంట్? పనికొచ్చే పెడుతుందా ఎట్లా? ఏమో పనికి పోయిన చెట్లు అవి పట పోతాయి. అవి మంచివి ఏతామంటే అది యాడు అది కాదు. ఎందుకు మరి వాళ్ళకి తెలియదా ఏ చెట్లు పెట్టాలనేది? రూపు తప్పిన చెట్లు అవి. రూపు తప్పినాయా? వాళ్ళేమో రూపం కోసం పెడుతున్నాం అంటారు, సుందరీకరణ అంటారు. ఏమన్నా అంటే మేము రూపు తప్పినాయి అంటావు. ఎట్లా చెప్పు. పట్టుమంటాయి చెట్లు. పనికి వస్తాయా ఏమన్నా? ఏం పనికి వస్తాయి? మన పరికిరాని పనులు చేసేటోళ్ళని ఏమనాలి? ఇంకేమనాలి? పొద్దు ఒక సంసారం. ఏదో బాగానే ఉంది డైలాగు. అంత తక్కువ ఆకలి కొంటే వీళ్ళ వాటికే పనికి తోలుతారు. దానికి వేయాలి. దీంతోనే అదుపులు కూడా ఒకటే ఉన్నట్టుంది. నమ్మకం. ఏ చెట్లు పెడితే మంచిగా ఉంటుంది మరి? చెప్పినా మీకు అడిగిన రగ్గి పెడుతున్నామని? ఎవరని ఏంటి వాళ్ళే ఇత్తనాలు చేస్తే గుంతలు కొట్టినా వేసినాం. అదే మన ఊరికి వచ్చి పిచ్చి చెట్లు పెడితే మరి ఎందుకు సప్పుడు దాక్కున్నారు? మీ అసలు పెద్ద మనుషులు చెప్పాలనా? లేకపోతే చింతయ్యో గవి మంచి మంచి వేతామంటే బోట మరి అయ్యాలే కదా. చింత చేస్తే తప్ప ఎవడన్నా వాడు ఆకలి కొన్నోడు చూపెట్ట రాయి చూపెట్టి ఇట్లా వీటిని ఆకలి కొన్నోడు తీసుకుంటాడు అంటుండు. మెరుగు వస్తుందా? ఎన్నేళ్ళు అది ఆకరాయి? 4 ఏళ్ళు. అది కూడా వర్షం పడినప్పుడు కూడా ఇలా పడ్డది. వర్షం పడినప్పుడు మంటగా చూపెట్టు దగ్గరికి ఒక్కసారి. అంతేనా? ఇక అంటుకుంటుందా? అదేగా అంటుకొని పోతుంది. ఇప్పుడు గుప్పు గుప్పు అని లోపలికి వెళ్ళాలా?
మంచిగా హుషారు అనిపిస్తుందా తాగితే పానం? ఆ? నీరు పోతుంది కదా. మరి దగ్గు దమ్ము ఏదైనా అవుతుందా? యాదిగా ఎవరికో దమ్ములే దగ్గులే కాలు గుందులే రెట్టల నొప్పిలు. ఎన్నిసార్లు తాగుతావు రోజుకి? 3 సార్లు తాగుతా. ఉమ్. ఆడెవరు వస్తారు? మనోళ్ళే. అవుతారా? వాళ్ళు మనోళ్ళేనే. ఈ జంగల్లో ఎవరున్నారు? ఇవాళ మనమే ఉన్నాం. అక్కడెవరు పోయిరప్ప? చూడడానికి పోయినా. పొద్దున అన్నం తిన్న తర్వాత తాగాలనిపిస్తుంది ఇది తినగానే. ఎడ కొట్టినప్పుడు గుంజినప్పుడు తాగుతా, సప్పుడు చేయకుండా కూడా. ఇంకేమైనా కలుపుతాం అందరూ లవంగా గివంగా? దయా ఏమో ఘాటు వద్దా ఎట్లా? ఆకలేదు, డైరెక్ట్ చిల్లం. తంబాకు ఒక 7 కిలోలు కొంటాం మనం. పెంచుకున్నారా చెట్టు తంబాకుది? అది ఇతనము అయితే మనకు అవుతుంది కూడా, మన చేనులు అవుతుంది. సరేనే, నమస్తే. మరి మాకు పద్ధతి చూపెట్టినావు, అగ్గిపెట్ట లేకుండా నిప్పు ఎట్లా తయారు చేయాలని. నమస్తే.